సంచలనం సృష్టించిన మీర్పేట మహిళ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్న కొద్దీ విస్తుపోయే విషయాలు తెలుస్తున్నట్లు సమాచారం. ఇక నిందితుడు గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని హత్య చేసిన తర్వాత ఆమె శవాన్ని మాయం చేయడానికి సూక్ష్మదర్శిని అనే మలయాళ సినిమాలోని టెక్నిక్స్ ఉపయోగించారని పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. ఈ సినిమా ఇటీవల తెలుగులోనూ విడుదలైంది. అందులో ఇంట్లో వాళ్ల మాట వినకుండా ఒక మహిళను పెళ్లి చేసుకుని బాలికను దత్తత తీసుకున్న కూతురుని కొడుకుతో కలిసి తల్లి హత్య చేస్తుంది. ఎవరికీ అనుమానం రాకుండా ఆమె శవాన్ని మాయం చేయాలని తల్లి కొడుకు పథకం వేస్తారు. ఇంట్లో చిన్నపాటి నీళ్ల ట్యాంకు ఏర్పాటు చేసి అందులో యాసిడ్ ఇంకొన్ని రకాల రసాయనాలు కలుపుతారు. శవాన్ని ఆ ట్యాంకులో వేస్తారు. యాసిడ్ రసాయనాలు శవాన్ని కరిగించి నీళ్లల్లా మార్చేస్తాయి. శవం మొత్తం కరగడానికి 5-6 రోజులు పడుతుంది. ఆ నీళ్లను వాష్రూమ్ నుంచి ఫ్లష్ ద్వారా మెల్లమెల్లగా వదులుతారు. కరిగిపోని ఎముకలను చిన్న చిన్న ముక్కలుగా తరువాత పొడి చేసి ఫ్లష్ ద్వారానే డ్రైనేజీలోకి వదిలేస్తారు. ఆ తల్లి కొడుకు ప్రవర్తనపై అనుమానం వచ్చిన పక్కింటి అమ్మాయి స్వయంగా విచారణ చేసి వారి నేరాన్ని ఎలా బయటపెట్టి పోలీసులకు పట్టించిందనేది సూక్ష్మదర్శిని సినిమా కథ. వెంకట మాధవి హత్య కేసులోనూ నిందితుడు ఆమె శవాన్ని ఆ సినిమాలో చూపించినట్టే మాయం చేయాలని భావించాడు. యాక్సా బ్లేడ్ తో తల మొండెం వేరు చేసి శరీరాన్ని 3 ముక్కలుగా కోసి మాంసాన్ని బకెట్లో వేసి నీళ్లు పోసి హీటర్ తో మరిగించి ముద్దగా మారిన శరీర భాగాలపై యాసిడ్ ఇతర రసాయనాలు పోసి సాధ్యమైనంత చిన్న చిన్న ముద్దలయ్యేలా చేసినట్లు తెలిసింది. ఎముకలను స్టవ్ పై కాల్చి చిన్న చిన్న ముక్కలుగా విరగ్గొట్టి దంచి పొడిలా మార్చేసినట్లు సమాచారం. వీటిని కొంత బాత్రూంలో ఫ్లష్ ద్వారా మిగిలినది బకెట్లో వేసుకుని మీర్పేట పెద్ద చెరువులో పారేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. నిందితుడు గురుమూర్తి చేతికి కాలిన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై విచారించగా శవాన్ని మాయం చేసే ప్రయత్నంలో ఆ గాయాలైనట్లు అతను చెప్పినట్లు తెలిసింది. ఇంట్లోంచి బయటకు దుర్వాసన రాకుండా పలు రకాల రసాయనాలు స్ప్రేలు వాడినట్లు సమాచారం. బ్లూరేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించగా వాటిని పరీక్షించి హతురాలు వెంకట మాధవికి చెందినవేనని నిర్ధారించారు. ఇవాళ DNA రిపోర్టుతో పాటు క్లూస్ టీం ఆధారాల నివేదిక వచ్చే అవకాశం ఉంది. సాయంత్రంలోగా గురుమూర్తిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.